హాయ్ ఇంటర్లింక్ యూజర్స్, మీకోసం బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా అఫీషియల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి. కానీ ఇక్కడ వచ్చిన అప్డేట్ లో మనకు ఒక డిస్అడ్వాంటేజ్, ఒక అప్డేట్ కూడా ఒకటి ఉంది. దీని నుంచి చెప్పి ఆలోచిస్తున్నారా? అదేం లేదు, రికవరీ మైల్ స్టోన్ గురించి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అసలు ఈ అప్డేట్ ఇంపార్టెంట్ అంటారా? ఈ అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బర్నింగ్ సర్కిల్ అవ్వగలగాలి అండ్ మీ మైనింగ్ స్ట్రైక్స్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుందా. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వమాకండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు మీ చేతితో ఒక లైక్ బటన్ మీద లైక్ కొట్టేసింది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఏం లేదు, సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టేసుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోద్దామా. సో ఫ్రెండ్స్, ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ లో వాళ్ళైతే పోస్ట్ అయితే చేశారు. వాళ్ళ అప్డేట్స్ ఎప్పుడైనా ఎక్స్ లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అప్డేట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో దీని గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంది, దీని టాపిక్ ఏంది, దీని మ్యాటర్ ఏంది. సో ఈ వీడియోలో మాట్లాడుతున్నామా. అసలు ఫస్ట్ గా వాట్ ఈస్ ఇంటర్లింక్ బిల్డింగ్. ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫీషియల్ గా చెప్పింది, ఇంటర్లింక్ ల్యాబ్ బిల్డింగ్ ఏ హ్యూమన్ నెట్వర్క్ ఫర్ 1 బిలియన్ యూజర్స్. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఏజ్ లో ఫేక్ అకౌంట్స్ ని, బాట్స్ ని, షార్ట్ కట్స్ ని అవాయిడ్ చేయడానికి హ్యూమన్ ఫస్ట్ డీసెంట్రలైజేషన్ నెట్వర్క్. ఇంకా టాపిక్ వచ్చేద్దాం, వాట్ ఈస్ రికవరీ సిస్టమ్. చాలా మంది అడిగేది ఒకటే, బ్రో నా సర్కిల్ బర్న్ అయింది, ఇంకా ఛాన్స్ లేదా? దాని ఆన్సర్ వచ్చేసరికి ఎస్, ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్లింక్ లో రికవరీ అనేది ఆప్షనల్ కాదు, ఇట్ ఈస్ ఏ కోర్ ఫౌండేషన్. ఇక్కడ అఫీషియల్ గానే రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ రూల్ వచ్చేసరికి రికవరీ కంటిన్యూస్ అంటిల్ 99% ATLG బర్నింగ్ సర్కిల్ రికవరీ అవ్వడానికి కారణాలు ఏంటంటే, పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ పర్మనెంట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, కమిట్మెంట్ యూజర్స్ కి కమ్బ్యాక్ చేసే ఛాన్స్ ఇవ్వడం. ఇది పనిష్మెంట్ కాదు, ఇది ఒక రీహాబిలిటేషన్ సిస్టమ్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇన్యాక్టివ్ లో ఉన్న యూజర్స్ అందరూ యాక్టివ్ అవడం కోసమే ఈ సిస్టమ్ ఒక డిజైనింగ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో మనకంటూ ఒక డిసడ్వాంటేజ్, ఒక అప్డేట్ కూడా ఉంది. అది ఏంటంటే, మిస్ 1 మైనింగ్ సెక్షన్ ఈజ్ ఎఫెక్ట్ ఆన్ ది స్ట్రైక్స్, ఇట్ ఈస్ రీసెట్ టు ది 0. సో మీ దగ్గర స్ట్రైక్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ రీసెట్ అయిపోయి 0కి వచ్చేస్తాయి. సెక్షన్ అంటే ఇక్కడ డే అనమాట. సో మీరు డైలీ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అయితే మైనింగ్ అయితే చేస్తా ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ రికవరీ మైల్ స్టోన్ వర్క్. ఈ రికవరీ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇది టోటల్ గా మీరు మైనింగ్ చేసే స్ట్రైక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్మాల్ స్ట్రైక్స్ ఉంటే స్మాల్ రికవరీ అయితే అన్లాక్ అవుతాయి, లాంగ్ స్ట్రిక్స్ ఉంటే బిగ్గర్ రికవరీ అయ్యి అన్లాక్ అవుతాయి. ఇక్కడ అఫీషియల్ వాళ్ళే స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అదేంటంటే, ద లాంగర్ యువర్ స్ట్రైక్స్ ది రికవరీ ప్రొడక్షనల్ అన్లాక్. అసలు దీని మీనింగ్ ఏంటంటే, డైలీ యాక్టివ్ యూజర్స్ బిన్నింగ్, క్యాజువల్ గా అప్పుడప్పుడు యూజ్ చేసే వాళ్ళైతే వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు ఈ సిస్టమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారంటే, ఇక్కడ ఇంటర్లింక్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, రికవరీ అనేది ఫ్రీగా అయితే ఇవ్వరు, మనం పెట్టిన ఎఫెక్ట్ తోనే ఎర్నింగ్ అనేది చేయాలి, మనం చేసే నార్మల్ మైనింగ్ కి ఎఫెక్ట్ అయితే చేయదు. ఇది ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తుంది. ఇది ఒక ర్యాపిడ్ గోల్ కోసం అయితే కాదు, దీనికోసం అఫీషియల్ కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తా అని చెప్పారు, ఒక లైవ్ కండక్ట్ చేసి. సో ఆ లైవ్ కూడా కమింగ్ సూన్ అని చెప్పి మెన్షన్ చేశారు కూడా. ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు, బట్ ఇక్కడ మాత్రం వెరిఫికేషన్ ప్లస్ రికవరీ సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది. సో మై డియర్ ఇంటర్లింక్ యూజర్స్, ఇప్పుడు రెడీగా ఉండండి. ఇప్పుడు మనం కలిసి అందరూ ఏం చేయాలంటే, ఇక్కడ వచ్చి ఫస్ట్ వన్, డైలీ మైనింగ్ అయితే చేయండి, మిస్ మాత్రం అవ్వమాకండి, లాంగ్ స్ట్రైక్స్ మెయింటైన్ చేయండి, మళ్ళీ ఇన్యాక్టివ్ అనేది అవాయిడ్ చేయండి. ఇక్కడ వచ్చేలోకి షార్ట్ కట్స్ అనేది ఎక్స్పెక్ట్ మాత్రం చేయమాకండి. సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ అన్లాక్ ది ప్రోగ్రెస్. సో ఇక్కడ నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఇంటర్లింక్ యూజ్ చేసే వాళ్ళు లక్కీ యూజర్స్ మాత్రం కాదు, ఎవరైతే డిసిప్లైన్ గా డైలీ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. ఇక్కడ మెయిన్ పాయింట్, మీ పాస్ట్ లో జరిగిన బర్నింగ్ ని ఇక్కడ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయవు. మీరు ఈ రోజు యాక్టివ్ ఉంటేనే రేపటనే రోజు డిసైడ్ చేస్తుంది. సో ఫైనల్ గా మీ ఆప్షన్ ఏందో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చెప్పండి. అండ్ మీ మైనింగ్ స్ట్రైక్ ఎంత ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అట్లా లైక్ బటన్ లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకోసం కామెంట్ సెక్షన్ అనేది రెడీగా ఉంది. అటు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేయండి. ఎవరైతే ఇంతవరకు దీని గురించి అప్డేట్ తెలియకుండా ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా.
లైఫ్ తో గమ్యం చేరుదాం, ఇన్నోవేషన్ తో కలలు నెరవేర్చుదాం. ప్రతి విద్యార్థి